భేతాళ ప్రశ్న. ఈ కథను రచించిన వారు పివి శేషారత్నం గారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటించటం కాదుగాని, నిద్ర నుంచి అకస్మాత్తుగా లేచిన ఆకలిగొన్న సింహం ఒక్కసారి జూలు విదిలించినట్టు బెజవాడలోనూ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్తో సమానంగా ఇళ్ల అద్దెలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు విజృంభించేశాయి. దాంతో వచ్చేపోయే వారితో మధ్యతరగతి మొహమాట జీవులకు మహాప్రాణ సంకటంగా ఉంది. ఆ రోజు బెజవాడ స్టేషన్ అంతా జనంతో నేల ఈనినట్టుంది. రైలు దిగ్గానే ఇదివరకులాగా తన బరువైన సంచీలు అందుకునేందుకు మహామొహమాటస్థుడైన వేలు విడిచిన మేనల్లుడు కృష్ణమూర్తి కనపడకపోయేసరికి గుండె గుబిల్లు మంది భారీ కాయం భానుమతమ్మకి. అయినా ఈ గాబరా మా కిష్టుడు కనిపించేంతవరకేగా, తర్వాత నాకు రాజభోగమే అని తనకు తానే సర్ది చెప్పుకుంటూ భానుమతమ్మ తన భారీ కాయంతోనూ చేతిలో భారీ లగేజీతోనూ అడ్డొచ్చిన వాళ్లను బలంగా తోసేసుకుంటూ స్టేషన్ బయటికి వచ్చి మేనల్లుడి పూలపడవలాంటి కారు కోసం 4 వైపులా ఆత్రంగా కనుగుడ్లు తిప్పింది. భానత్త, ఇదిగో ఇక్కడ, ఇలా రా అంటూ కిష్టుడి కంఠం వినిపించి ఆవిడికి ప్రాణం లేచొచ్చింది. ఒరే కిష్టుడు, ఎన్నాళ్లయిందిరా మీ కాపురం చూసి? ఎప్పుడో మీ పెళ్ళైన కొత్తల్లో రావడమే, మళ్ళీ ఇన్నాళ్లకి నిన్ను చూడాలనిపించి ఇదిగో ఇలా వచ్చాను. అవసరం గడుపుకోవడానికి మాత్రమే వచ్చే భానుమతమ్మ కడుపులో ఇసుమంతైనా లేని ప్రేమను మాటల్లో మాత్రం తెగ గుమ్మరించేసింది. కృష్ణుడు ఉరఫ్ కృష్ణమూర్తి మాత్రం మొహమాటంగా గొణుక్కున్నాడు. అఘోరించకపోయావు. ఊళ్ళో సొంత కొడుకు కోడల్ని పెట్టుకుని అక్కడ వాటంగా తినడం కుదరదని మా పెళ్ళైన కొత్తల్లో నాకు అదిష్టం ఇదిష్టం అంటూ మా శ్రీలతను వేపించుకుని తిని గొడ్డి చాకిరీ చేయించుకున్నదే కాక మా ఏకాంతాన్ని మింగేసేలా జీడిబంకల నెల రోజులు తిష్టవేసిగాని కదిలావు కాదు నా వేలు విడిచిన భానత్త అనుకున్నాడు. ముఖానికి లేని నవ్వు పులుముకున్నాడు. ఏ పుచ్చిపోయిన అటుకులో బూజు పట్టిన చింతకాయ పచ్చడో తెచ్చి ఉంటుంది అని తెలిసి, బావున్నావా భానత్త? అబ్బో, ఎంత పెద్ద సంచీలో, నా కోసం ఏం మోసుకొచ్చావేంటి అన్నాడు సరదాగా. ఎక్కడ లేని నీరసం ఒలకబోసిందావిడ. ఓపికేది, మొయ్యలేక ఏం తేలేదురా. ఇంతకీ నీ కారెక్కడ పెట్టావురా కిష్టుడు? అప్పటిదాకా రైల్లో ఇరుక్కుపోయి చెమటలో తడిసి ఉన్న ఆమె మేనల్లుడి ఏసీ కారు సుఖాన్ని ఊహించుకుంటూ దిక్కులు చూస్తూ అంది. కారు పాడైందిలే అత్త, కార్తీక మాసం కదా. తెలివి మీరిన మెకానిక్కులు షెడ్లు మూసేసి సొమ్ము చేసుకునేందుకు కృష్ణ ఒడ్డున రకరకాల వ్యాపారాలు మొదలెట్టేశారు. అందుకే గతిలేక నేను ఓ ఆటోవాడిని బతిమాలి 4 రోజుల నుంచి రెట్టింపు డబ్బులిస్తూ ఆఫీసుకెళ్లేందుకు తిప్పలు పడుతున్నాను. ఇక్కడి నుంచి మా ఆఫీసుకి ఎలాగో నడిచి వెళ్ళిపోతాను గాని నువ్వు ఈ ఆటో ఎక్కి ఇంటికెళ్ళు అన్నాడు కృష్ణమూర్తి. ఏలూరు రోడ్డే కదా, క్రితంసారి వచ్చాగా, నాకు తెలుసులే. జ్ఞాపకశక్తి ప్రదర్శించేసింది భానుమతమ్మ. కాదు, బందర్ రోడ్డు. 2 నెలల క్రితమే ఇల్లు మారాన్లే. అన్నట్టు ఇప్పుడు మన ఇల్లు 5వ అంతస్తులో ఉంది. లిఫ్ట్ లేదు. జాగ్రత్తగా ఎక్కగలవు కదా. అసలే నీకు మోకాళ్ల నొప్పులు కూడాను. హమ్మయ్యో, పై ప్రాణం పైకే పోబోతుంటే అడ్డుకుని ముద్దుగా విసుక్కుంది మేనల్లుణ్ణి. అదేమిట్రా, మీరిదివరకు ఉండే ఇల్లు ఇంద్రభవనంలా పూలతోటలో ఎంచక్కా ఉండేది కదూ, ఎందుకు ఖాళీ చేశావురా? నీకంతా తొందరే. ఇంటాయన ఒక్కసారిగా 1000 అద్దె పెంచేశాడత్తా. పిల్లలతో ఈ మధ్య ఖర్చులు పెరిగాయి కదా. అదృష్టవశాత్తు ఇది చవగ్గా దొరికింది. అవును, ఒక్కరోజు కార్తీక స్నానానికి ఇంత పెద్ద మూటలు తెచ్చావేంటత్తా? ఆవిడ ఎన్నాళ్లు తిష్ట వేయదలుచుకుందో అంచనా వేద్దామని అడిగాడు కృష్ణమూర్తి. ఆవిడ తక్కువ తింటే కదా, వయసు మీద పడుతోంది కదా. మళ్ళీ కార్తీక మాసాలు చూస్తానో లేదో ఓ 10 రోజులు ఆ కృష్ణమ్మ తల్లిని సేవించుకుందామని వచ్చాలే. పోనీలే అత్త, ఊళ్ళోనే కదా మీ చిన్నాడు కూడా ఉంటున్నాడు. 2 రోజులు అయ్యాక చిన్నబావ దగ్గర దింపేస్తాలే. రోజులు ఎంతలో తిరిగిపోతాయని సాగదీశాడు కృష్ణమూర్తి ఆవిడని తొందరగా వదిలించుకుందామని. అతగాడి అమాయకత్వానికి పకపకా నవ్విందావిడ. అన్నట్టు నీకు ఇంకా చెప్పలేదేమో, మా సుబ్బుకి బదిలీ అయిందిట్రా. ఊరు మారే హడావిళ్ళో ఉన్నాడు.
అయినా ప్రాణం పెట్టే చెట్టంత మేనల్లుడు నువ్వు ఉండగా నాకేంటి? గుండె జారిపోయింది కృష్ణమూర్తికి. ఈ జీడిబంక 10 రోజులు వాటంగా తనకే అతుక్కుంటుందన్నమాట. పాపం శ్రీలత ఈ మధ్యే టైఫాయిడ్ పడి లేచిందని ఈవిడ వస్తున్నట్టు చెప్పలేదు. అటు చిన్న పిల్లలతో ఇటు ఈవిడతో ఎలాగో ఏంటో మనసులోనే ఉసూరుమన్నాడు. అంతలోనే గుక్క తిప్పుకుని ఆటోవాడినుద్దేశించి, ఇదిగో ఏమోయ్, మా అత్తమ్మను జాగ్రత్తగా మన ఇంటి దగ్గర దించు, మెట్లు చూపించి మరీ వెళ్ళు, అసలే కొత్త. అత్తా, నాకు ఆఫీస్కు టైం అవుతోంది, వస్తాను. నేనే దింపేవాణ్ణి కానీ నీ రైలు మరీ ఇంత లేటుగా వస్తుందనుకోలేదు. పర్వాలేదు, నువ్వదేం మనసులో పెట్టుకోకుండా హాయిగా ఆఫీస్కెళ్ళిరా అంటూ ఆటో ఎక్కేసింది భానుమతమ్మ. స్టేషన్ బయటికి రాగానే మరో 4గురిని ఎక్కించుకున్నాడు ఆటోవాడు. అంత ఉక్కపోతలో అంతమంది మనుషుల మధ్య ఊపిరాడనట్టయి వాళ్లతో దెబ్బలాడదాం అనుకుని కూడా అసలే తను ఈ ఊరికి కొత్త, వాడితో తగువిందుకులే అని కుక్కిన పేనులా ఇరుక్కునే కూర్చుంది. కిందకి దిగాక గాని ఊపిరందలేదు భానుమతమ్మకి. అల్లదగో అదే 5 అంతస్తుల మేడ, ఎల్లుండి బామ్మగారు అని రోడ్డు మొదట్లోనే దింపేసి వెనక్కి తిరిగి చూడకుండా తుర్రుమన్నాడు వాడు. నెత్తిమీద గుప్పెడు వెంట్రుకలు తెల్లబడితే బామ్మగారు అనేయాలి కాబోలు, సుంఠ పళ్ళు నూరుకుంది భానుమతమ్మ. కాని ఏడుకొండలవాడి కొండలా ఉన్న మేడమెట్లు చూడగానే ఆటోవాడి మీద కోపం స్థానంలో నీరసం తన్నుకొచ్చి, ఏమిటో అద్దె పెంచితే మాత్రం సుఖం వదులుకుంటారా? ఈ కాలం కుర్రవాళ్లకి ఏమీ చెప్పలేం కదా అని గొణుక్కుంటూనే 2 సంచీలు మోసుకుంటూ ఆయాసపడుతూ మెట్లెక్కే పనిలో పడింది భానుమతమ్మ. కాలింగ్ బెల్ విని తలుపు తీసిన కృష్ణమూర్తి పెళ్ళం శ్రీలత భానుమతమ్మని చూసి చూడగానే, అయ్య బాబోయ్, చెప్పా చేయకుండా వచ్చేశారు ఈ భానుమతమ్మ పిన్నిగారు అని గుండె గుబిల్లుమంటున్నా అన్ని మెట్లెక్కి వచ్చి ఆవిడ రొప్పుతున్న తీరు చూసి జాలితో గ్లాసుడు మంచినీళ్ళిచ్చింది. ఏమిటమ్మాయి, బొత్తిగా అలా చిక్కిపోయావు? పెళ్ళైన కొత్తలో బొద్దుగా ఉండేదానివి, ఎవరి గుమ్మమెక్కినా అనే అలవాటైన పంచి వేసింది భానుమతమ్మ సహజ ధోరణిలో. ఈ మధ్యనే టైఫాయిడ్ పడి లేచాను పిన్నిగారు. ధరలు మండిపోతున్న ఈ ఆపత్కాలంలో కనీసం జాలితోనైనా తన్ని రకరకాల వంటలు చెయ్యమని పోరదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అంది శ్రీలత నీరసంగా. ఈ కాలంలో టైఫాయిడ్దేముందిలే అమ్మాయి, మా కాలంలో అయితే ఏమీ లేవుగాని ఇప్పుడు రకరకాల ఇంజెక్షన్లు, బలం మందులు వచ్చేశాయిగా. అబ్బా, గుక్కెడు వేణీళ్లు గొంతులో పడితే గాని జీవుడు ఆగేలా లేదు. ఎంత నీరసమో! తనకు కాఫీ కావాలని సంకేతమిచ్చేసింది భానుమతమ్మ. గంటసేపైనా వంటింట్లోంచి తనకు అలవాటైన చిక్కని ఫిల్టర్ కాఫీ గుమగుమలు ముక్కుపుటాలకు సోకకపోయేసరికి తక్కిన చుట్టాల్లాగే వీళ్లు కూడా తనొచ్చిందని ఏ ఊరో చెక్కేయడం లేదు కదా అనుకుంటుండగానే బయట కాలింగ్ బెల్ మోగింది. అమ్మగారు, మీరు జ్వరం పడ్డారని జాలిపడి వస్తున్నా గాని రేపట్నుంచి ఇలా 5 అంతస్తులు ఎక్కి క్యారేజ్ ఇవ్వలేను బాబు, మోకాలి కీళ్లు కదిలిపోతున్నాయి, కృష్ణమూర్తి గారికి చెప్పండి అంటూ విసురుగా పొడుగాటి క్యారేజీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు క్యారేజ్ అబ్బాయి. భానుమతమ్మకి తన మోకాలు నొప్పి గుర్తుకొచ్చి ఏదో అనబోయేంతలో బామ్మ అంటూ ఎక్కడ్నించో ఎగురుకుంటూ వచ్చి ఆవిడ ఒళ్ళోకి దడాలున పడింది చిట్టమ్మల అనబడే కృష్ణమూర్తి 6 ఏళ్ల కూతురు. బొద్దుగా ఉన్న ఆ పిల్ల బరువుకి అదిరిపోతూ హమ్మయ్యో అన్న మూలుగు లోపలే అణుచుకుని, నా బంగారమే, నీ కూతురికసలు కొత్తే లేదే అమ్మాయి అంటూ ఆ పిల్ల ఒళ్ళంతా నిమిరింది భానుమతమ్మ. వాళ్ళ పిల్లల్ని ముద్దు చేస్తే ఆ ఇంట్లో ఎన్నాళ్లున్నా హాయిగా తన పబ్బం గడిచిపోతుందని తెలియకపోతే కదా ఆవిడకి. అమ్మా, ఈ బామ్మకేనా పిల్లలంటే ఎంతో ముద్దు అని చెబుతుంటావు? చిట్టమ్మల భానుమతమ్మని పరిశీలనగా గుడ్లు తిప్పుతూ చూసింది. అప్పటికే కూతురు మనసు చదివేసిన శ్రీలత, అయ్య బాబోయ్, దీనికో ఆటబొమ్మ దొరికిందనుకుంటోంది. ఇంకీవిడని 3 చెరువుల నీళ్లు తాగించేస్తుంది గడుగ్గాయి అనుకుంది. నా బంగారు తల్లే, ఆ బామ్మని నేనేనమ్మా. మీ నాన్నకి నేనంటే ఎంత ప్రాణమనుకున్నావు? చిన్నపిల్లవు, నీకు గుర్తుండదు గాని నేనెప్పుడు వచ్చినా మీ నాన్న స్టేషన్కి కారేసుకుని వచ్చి నేనున్న నాళ్ళు ఊరంతా తిప్పి తిప్పి చూపించేవాడు. మీ అమ్మేమో 4 రకాల పిండి వంటలతో భోజనం పెట్టేది. ఏం మర్యాద అనుకున్నావు మీ అమ్మా నాన్నలకి? గతుక్కుమంది శ్రీలత.
కొంపదీసి మళ్ళీ ఇప్పుడు అలాంటి మర్యాదలు కోరుకోవటం లేదు కదా. ఈవిడితో ఒకటే చిక్కు, ఎదుటి వాళ్ల బాధలు అర్థం చేసుకోదు. వచ్చిందంటే ఓ నెల్లాళ్ల దాకా కదలదు. అందుకే అయిన వాళ్ళెవరూ గుమ్మంలో అడుగే పెట్టనివ్వరు. ఆరోగ్యంతో ఉంటే ఏమో గాని ఇప్పుడు తనకా ఓపిక లేదు. పైగా డాక్టరు తను రెస్ట్గా ఉండకపోతే రోగం తిరగబెడుతుందన్నాడు. ఏం గతి దేవుడా అనుకుంటుండగానే 4 ఏళ్ల చింటూగాడు బిరబిరా పరిగెత్తుకుంటూ వచ్చి నడుం మీద 2 చేతులు వేసుకుని అక్కకేసి గుర్రుగా చూశాడు. ఎందుకంటే ఇంటికి ఎవరొచ్చినా కాళ్ళాట ఆడడం అలవాటు అక్క తమ్ముడికిను. ఈ బామ్మ కాళ్ళల్లో ఒకటి నాదని తెలీదా? మరి నువ్వెందుకు కూర్చున్నావు? లేవ్వా, నీ కాల్ని ఏం చేస్తానో చూడు అంటూ భానుమతమ్మ కాల్ని ఫట్టమని ఓ దెబ్బ కొట్టి, ఇంకెప్పుడు ఈ కాలు మీద కూర్చోకు అన్నాడు దబ్బుమని కూర్చుంటూ. ప్రాణం విలవిల్లాడిపోయి ఈ పిల్లలకి మహాతల్లి ఏం పెడుతోందో, చింటూగాడి కంటే చిట్టమ్మలే తేలిక అనిపించింది భానుమతమ్మకి. నీ కాలు నాకే అక్కర్లేదులేరా, 2 నువ్వే తీసుకో, ఈ బామ్మ వీపు నాది, ఎలా ఉయ్యాల ఊగుతానో చూడు అంటూ విసురుగా భానుమతమ్మ వీపు మీద దభీలుమని పడి, ఛల్ ఊగు బామ్మ, ఇంకా జోరుగా, ఇంకా అంటూ చిట్టమ్మలు పూనకం వచ్చిన దానిలా వీపు మీద పడి ఊగేస్తుంటే భూమి ఆకాశాలు గిరగిరా తెగిపోతున్నట్టనిపించాయి భానుమతమ్మకి. నువ్వు వీపు మీద ఊగితే నేను కాళ్ళ మీద ఊగుతా, కాళ్ళూపు బామ్మ, జోరుగా, ఇంకా అంటూ ముద్దు మాటలతో తాండవం చేస్తున్న చింటూని ఆపలేక అవస్థపడిపోయింది భానుమతమ్మ. ఓ పక్కన గొంతులో ఇంకా కాఫీ పడక నీరసం, మరో పక్క పిల్ల రాక్షసులు. నో, ఐ డోంట్. ముందు అక్క దిగితేనే నేను దిగుతా. తన కాన్వెంట్ ఇంగ్లీష్ ప్రయోగించాడు చింటూ. నో, తమ్ముగాడి దిగితేనే నేను దిగుతా. చిట్టమ్మలు బిగుసుకుపోయింది పంతంగా. ఇదిగో, దిగకపోతే ఇద్దరి వీపు చీరేస్తాను అంది శ్రీలత కళ్ళెర్ర చేస్తూ. సరే, అన్నం తినేశాక బామ్మ మాకు కథలు చెప్తానంటేనే దిగుతాం. కార్తీక మాసం స్పెషల్ రైల్లో గంటకి గంటలు ఊపిరాడక నలిగిపోయి వచ్చిందేమో భానుమతమ్మకి. ఓ పక్కన ఆకలి, ఇంకో పక్కన కళ్ళ మీదకి నిద్ర కూరుకు వచ్చేస్తోంది. 4 మెతుకులు తిని నడుం వాలిస్తేనే గాని ప్రాణం నిలిచేలా లేదు. కాని వీళ్ల ఊగులాటలతో వీపు కాళ్ళు పుచ్చి పుల్లైపోతున్నాయి. అంచేత ఓ కథ చెబితే వాళ్లే వదులుతారులే అనుకుని చిట్టమ్మలు, చింటూ నాన్న కథ చెబుతాగా, దిగండమ్మా అంది భానుమతమ్మ. కాని ఆ తర్వాత తెలిసింది అలా మాట ఇచ్చి తనెంత పొరపాటు చేసిందో. వాళ్ళిద్దరూ పిల్లలు కాదు, పిడుగులు. చెప్పే కథని ఓ పట్టాన ముందుకు సాగనిస్తేనా? అనగనగా ఓ రాజు, అనగానే ఏ ఊరికి రాజు అని ఒకళ్ళు, అది బెజవాడికి ఎంత దూరంలో ఉంది అని ఇంకొకరు తగులుకుంటున్నారు. ఆ గండం ఎలాగో దాటి 7 కొడుకులు వేటకెళ్లారు అనగానే ఏ అడవికి వెళ్లారు అని ఒకరు, తుపాకీతో వెళ్లారా బాణాలతోనా అని ఇంకొకరు. ప్రాణం విసిగెత్తిపోతోంది భానుమతమ్మకి. ఏదో ఒకటి గొణిగేసి నిద్రపోదామంటే పిల్ల రాక్షసులు వదలరే. అలా కథ పూర్తయ్యేసరికి పగటి భోజనంతో పాటు రాత్రి భోజనము అయి 11 అయిపోయింది. పిల్ల వెధవలు ఇవాళ ఆదివారం కనుక ఇలా పీకేశారు, రేపట్నుంచి స్కూలుకి పోతారుగా అనుకుని పిల్లలు పడుకోగానే తను తేలిగ్గా ఆవలించింది భానుమతమ్మ. భానుమతమ్మ తెల్లారి లేచి లేవగానే నిన్న ఎక్కిన తిరుపతి మెట్లు గుర్తొచ్చి ఇవాళ కార్తీక స్నానానికి డుమ్మా కొట్టాలని రాత్రే నిర్ణయించుకుంది. శ్రీలత్ చేత టీవీలో తనకిష్టమైన తెలుగు సినిమా పెట్టించుకు చూద్దామని కూడా అనుకుంది. అందుకే పిల్లలంటే తనకి ప్రాణం అన్నట్టు భారంగా నిట్టూరుస్తూ, అవును పిల్లలేరి, ఇల్లు చిన్నబోయిందమ్మాయి, స్కూల్ ఎన్నింటికి వదులుతారేమిటి అంది. బామ్మా, నువ్వు ఇంకా లేవలేదని ఆడుకోవడానికి పక్కింటికి వెళ్ళా, మాకు స్కూలుకి సెలవులు ఇచ్చేశారుగా, ఇంచక్కా నిన్నట్లా ఆడుకుందామే అని చిట్టమ్మలు చనువుగా భానుమతమ్మ వీపుని అడ్డాగా చేసుకుని ఊగసాగింది. అప్పుడే నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ వచ్చిన చింటూ తల్లి పాల గ్లాసుతో రావడం చూసి, అమ్మా నాకు పాలు వద్దే అంటూ గారం మొదలెట్టాడు. ఇదిగో, తాగకపోయావంటే బామ్మగారు నీతో ఆడుకోరు తెలుసా? అవునా పిన్నిగారు అంది శ్రీలత కొడుకును ముద్దుగా బెదిరిస్తూ. అయితే బామ్మే నాకు తాగించాలి, ఓకేనా బామ్మ అన్నాడు చింటూ ఆవిడ కాళ్ళను ఆక్రమిస్తూ. వద్దురా పాపం, బామ్మకి చేతులు నొప్పెడతాయి అంది శ్రీలత జాలిగా.
పిల్లాడు తన మాట ఎలాగూ వినడం తెలిసి చేతులు నొప్పెట్టడమేమిటమ్మాయి, చిన్నపిల్లాడు అడుగుతుంటేనో మొహమాటంగా అన్న భానుమతమ్మకి చింటూ ఒక్కొక్క పాల చుక్క పోయించుకుంటూ గ్లాసుడు పాలు గంటసేపు తాగేసరికి అప్పుడు అర్థమైంది శ్రీలత ఎందుకలా అందో. అప్పటికే పాలు తాగేసిన చిట్టమ్మలు కోపంగా తనకా ఛాన్స్ పోయిందని గుర్రుగా, అయితే ఇవాళ బామ్మకాళ్ళు నావి అంది తమ్ముణ్ణి బలవంతంగా లాగేసి దబ్బున ఆవిడ ఒళ్ళో కూలబడుతూ. అమ్మో అంది ఎక్కడో నరం కలుక్కుమన్న భానుమతమ్మ. ఓరి నాయనోయ్, ఈ పిల్ల పిశాచాలకు స్కూలు సెలవులంటే నా బతుకు బద్దలైపోతుంది అనుకుంది భానుమతమ్మ. యథార్థానికి ఎలక మీద పిల్లి మీద వంకపెట్టి తన్ని సూటిపోటి మాటలంటూ దెబ్బలాడుకుని అదంతా వంట మీద చూపించే కోడళ్ళ రుచి పచీలేని దిక్కుమాలిన వంటలతో విసిగెత్తిపోయిన భానుమతమ్మ ప్రాణానికి పండగలా వచ్చింది కార్తీక మాసం. వేలు విడిచిన మేనల్లుడు కృష్ణమూర్తి బెజవాడలో ఉన్నట్టు గుర్తొచ్చి, ఇంత రష్లో కృష్ణలో దిగితే కొట్టుకుపోతావే అమ్మా, కాదు కూడదా అంటే నీ చిన్న కొడుకున్నాడుగా వాడి దగ్గరికి వెళ్ళు అని పెద్ద కొడుకు కసురుతున్నా వినలేదు. మేనల్లుడి మొహమాటం తెలియకపోతే కదా ఇంచక్కా ఈ కార్తీక మాసమంతా ఈ వంకన వీళ్ళింట్లో తిష్టవేసి శ్రీలత్తో ఇష్టమైనవన్నీ చేయించుకు తిందామనుకుంటే ఇదెక్కడి కర్మ. ఇది వరకు పెళ్ళైన కొత్త గనక మొహమాటంతో తన్ని పొమ్మనలేక కుక్కిన పేనులా తను చెప్పినట్టల్లా పడుంది శ్రీలత. కాని ఇప్పుడు ఈ గుంట వెధవలు తన్ని నమిలేస్తున్నారే. కడుపులో ఎలకలు పరిగెట్టేసరికి ఇవాళ టిఫిన్ ఏం చేశావు అంది నాలుక చప్పరించుకుంటూ భానుమతమ్మ. అయ్యో పిన్నిగారు, మీరు పెద్దవారు కదా, కార్తీక స్నానం చెయ్యకుండా ఏమీ తినరనే ఉద్దేశంతో జీడిపప్పు ఉప్మా కొంచెమే చేశాను అంది శ్రీలత. నోట్లో జల ఊరింది భానుమతమ్మకి. ఆ వయసు అయిపోతుంటే ఇంకా అలాంటి చాదస్తాలెందుకులే, బతికి ఉన్నాం కదా అని స్నానానికి వచ్చాను అంతే. సరే అయితే ఈ పూటకి మీ మేనలుడు బయట ఎక్కడో తింటారు గాని ఇది మీరు తినేయండి. జీడిపప్పు ఉప్మా మీకిష్టమే కదా. నా తల్లే, నీకెంత గుర్తే అమ్మాయి, నా కోడళ్ళు ఉన్నారెందుకు దిమ్మచెక్కలా తిని పడుకోవడం తప్ప ముసల్దానికి కాస్త రుచిగా చేసి పెడదామని ఒక్కనాడన్నా అనుకోరు కదా. తనకి సానుభూతి పెరగాలని భానుమతమ్మ ఆశ. శ్రీలత ఏదో అనబోయేంతలో అక్కా రావే, బామ్మ ఉప్మాలో ఎన్ని జీడిపప్పులో, ఇవన్నీ నావే అంటూ ఆవిడ ప్లేటు మీదకి లంఘించేశాడు చింటూ. తప్పు నాన్న అంటూ శ్రీలత వారిస్తున్నా వినకుండా పిల్లలిద్దరూ వాళ్ళు సగం తిన్న ప్లేట్లు అలాగే వదిలేసి భానుమతమ్మ ఉప్మా మొత్తం 5 నిమిషాల్లో ఊది పారేశారు. పోనీతూ, చిన్నపిల్లలు కదా, ఈసారి ఇంకో ప్లేట్లో పెట్టి ఇవ్వమ్మాయి అంది భానుమతమ్మ ఉప్మా చేతివాసన ముక్కుపుటాలను లాగేస్తుంటే. ఇదిగో భానత్త, తెమిలావా లేదా? ఆటోవాడు కింద నుంచి అరుస్తున్నాడు. వాడికి వేరే బేరం వచ్చిందంటే నువ్వు కృష్ణానది వరకు నడిచి వెళ్ళాలి తప్ప ఒక్క రిక్షా కూడా దొరకదు. బాత్రూంలోంచి కేకేశాడు కృష్ణమూర్తి. నేను నీతే వస్తా బామ్మ. చింటూ పేచీ పెడుతుంటే నేను వెళ్తా బామ్మతో అంది చిట్టమ్మలు. వాళ్లను ఆపడానికి శ్రీలత ఆపసోపాలు పడ్డం చూసి, బాబోయ్, ఉప్మా సంగతి దేవుడెరుగు, వీళ్ళు నా కూడా వచ్చారంటే ఇంక దారి పొడుగునా నా బుర్ర తినేస్తారు అనుకుంది. ఉప్మా విషయంలో మనసు చంపేసుకున్న భానుమతమ్మ స్నానం చేసి వచ్చాక ఏకంగా వేడివేడిగా అన్నం తింటాలే అమ్మాయి అంటూ అప్పటికప్పుడు ఓ గుడ్డ సంచిలో స్నానానికి మారుచీర పెట్టుకుని 5 అంతస్తులు ఉసూరుమంటూ దిగడం మొదలెట్టింది. బామ్మ, తొందరగా వచ్చేయ్, టీవీలో సినిమా చూద్దాం చిట్టమ్మల పైనుంచి అరిచింది. ఆ కేకకి గుండె జారి చటుక్కున కాలు వెణికి విలవిల్లాడిపోయింది భానుమతమ్మ ప్రాణం. ఎలాగో కాలు జాడించి కిందకి దిగేసరికి ఆటోవాడు మింగేసేలా చూస్తున్నాడు. ఇలాగైతే మాకు బేరం కిట్టినట్టే బామ్మగారు, త్వరగా రండి. ఏమా, మీరు కాస్త లోపలికి సర్దుకోండి అన్నాడు లోపలి వాళ్లను ఉద్దేశించి. అప్పటికే కూరేసిన పొట్టుబస్తాలా ఉన్న ఆటోలో తనెక్కడ కూర్చోవాలో అర్థం కాక తెల్లబోయి చూస్తున్న భానుమతమ్మను అదిలిస్తూ, ఎక్కుతారా వెళ్ళిపోమ్మన్నారా అన్నాడు మళ్ళీ దూకుడుగా. ఎలాగో సగం మనిషి బయట, సగం లోపలగా కూర్చున్న భానుమతమ్మ ఆటోవాడు రోడ్డు మీద బ్రేక్ వేయగానే టక్కున ఆ కాస్త జాగాలోనూ ఇట్టే ఇమిడిపోయింది. దారి పొడుగున గతుకులతో ఒళ్ళు హూనమైపోయి ఇంక రేపటినుంచి కార్తీక స్నానము లేదు, పుణ్యము అక్కర్లేదు బాబోయ్ అనుకుంది. నిజానికి చిన్న కొడుకు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. కాని శ్రీలత మొహమాటంతో
వాటంగా అన్నీ రుచిగా చేసి పెడుతుందని మేనల్లుడు కారులో దగ్గరుండి తన్ను రోజు కృష్ణకి తీసుకెళ్ళి చచ్చినట్టు దగ్గరుండి స్నానం చేయించి తీసుకొస్తాడని అనుకుంది. తీరా ఇక్కడికొచ్చి చూస్తే మాయదారి కారుకి ఇప్పుడే రిపేర్ రావాలా, శ్రీలత ఇప్పుడే జబ్బుపడి లేవాలా, పొయ్యి దగ్గరికి వెళ్ళొద్దన్నట్ట డాక్టరు. పొద్దుట నీళ్లపప్పు, దిక్కుమాలిన బెండకాయ కూర, రుచి పచీలేని పచ్చడితో క్యారేజీ భోజనం చండాలంగా ఉంది. ఆలోచనల్లో ఉండగానే ముందుకు జరుగు ముసలమ్మ అంటూ నది మెట్ల మీద ఎవరో తోసేశారు. నడుం కలుక్కుమంది. ఆటోలో పరిచయమైన సన్యాసమ్మగారి సాయంతో ఎలాగో ముక్కు మూసుకుని కృష్ణనీళ్లలో ములిగింది భానుమతమ్మ. మురికిగా మారిపోయిన ఆ నీళ్లలో అంతమంది స్నానాలు చేస్తుంటే అవి ఇవి కొట్టుకు వచ్చి శరీరానికి తగులుతున్నాయి. అలా అనుకోవడం కూడా పాపమే అనుకుని భక్తిగా ఎలాగో 3 మునకలతో బయటపడింది. మళ్లీ పొట్టుబస్తాలా కూరేసిన ఆటోలో పడి ఇల్లు చేరుకుంది భానుమతమ్మ. 5 అంతస్తుల మెట్లు చూడగానే గుండెదడ మొదలైంది. కాసేపు మెట్ల కిందనే కూలబడింది. ఆ తర్వాత ఎలాగో ఓపిక చేసుకుని మెట్లెక్కి గుమ్మంలోకి అడుగు పెట్టగానే పిల్లలిద్దరూ వచ్చావా బామ్మ అంటూ ఒక్కసారిగా ఆకలిగా ఉన్న సింహాల్లా మీద పడేసరికి హడలిపోయింది భానుమతమ్మ. అయ్యయ్యో, బామ్మగారిని కాస్త ఊపిరి తీసుకోనివ్వండిరా పిడుగుల్లారా, ఇంకా 10 రోజులుంటారుగా, అన్నం తిన్నాక బామ్మగారితో ఆడుకుందురుగానిలే అంది శ్రీలత వాళ్ళని వారిస్తూ. వీళ్లతో ఆట ఎలా ఉంటుందో ముందు రోజు అనుభవించిన భానుమతమ్మకి పూర్తిగా నిస్సత్తువ వచ్చేసింది. ఇదేమిటమ్మాయి, మళ్ళీ బెండకాయ కూరేనా? నిన్న ఇదే కదా. బెండకాయ జిగురు చూసిన ఆవిడికి ఆకలి నశించిపోయింది. ఏం చెయ్యను పిన్నిగారు, టైఫాయిడ్ వచ్చాక బొత్తిగా ఓపిక పోయింది. కళ్ళు తిరిగి ఎక్కడ పొయ్యి మీద పడిపోతానో అని డాక్టర్ గారు చెప్పాక మీ మేనల్లుడు నన్ను పొయ్యి దగ్గరికే వెళ్ళనివ్వడం లేదు. పైగా కార్తీక మాసంలో వచ్చే చుట్టాలకి భోజనం కావాలి కదా, అందుకే కాస్త ఎక్కువ ఖర్చయినా పర్వాలేదని కేటరింగ్ వాళ్ళకి నెల్లాళ్ళు చెప్పేశాం. కానీ కార్తీక మాసం రోజులు కదా, వాళ్ళకి గిరాకీ ఎక్కువైపోయి మన దగ్గరకొచ్చేసరికి పదార్థాలు అయిపోయి చేతులెత్తేస్తున్నారు. ఇవాళ ఇంకో కేటరింగ్ వాణ్ణి బతిమాలితే ఎలాగో అతి కష్టం మీద ఈ భోజనం పంపాడు. మన కర్మ కొద్దీ వాడు బెండకాయ చేశాడు. బుచ్చేశ్వరి గారు రేపు వాళ్ళ పిల్లలతో వస్తున్నామని ఫోన్ చేశారట. కేటరింగ్ వాళ్ళని వదులుకుంటే కష్టం కదా, వాళ్ళేం పంపిస్తే అదే బ్రహ్మానందం అనుకోక తప్పదు. అమ్మో, ఆ బుచ్చేశ్వరి వదిన మనవలు వీళ్లకంటే అధ్వాన్నం. మొన్న పెళ్లికి వెళ్ళినప్పుడు చూశాగా, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తలంబరాలు కూడా పోసుకోనీకుండా వీళ్లే వాళ్ళిద్దరినెత్తినా పోసేశారు. అంతా నా కర్మ అనుకుంది భానుమతమ్మ. ఉడికి ఉడకని పుల్లనీళ్ల సాంబారు, నాచు పట్టినట్టున్న పేరు తెలియని ఆకుపచ్చని చట్నీ, మసాలా కారం దట్టించిన బెండకాయ కూర. ఎలాగో భోజనం పూర్తి చేసి ఇలా నడుం వాలుద్దామనుకుందో లేదో పిల్ల పిశాచాలు మీద పడిపోయాయి. బామ్మ సినిమా చూద్దామా అంటూ. సినిమా అనగానే ప్రాణం లేచొచ్చింది గాని వాళ్ళు పెట్టిన సినిమాలో తన మనవడు చూసే ఆ కార్టూన్లోని ఎలుకలు పిల్లులు గోలా భరించలేకపోయింది భానుమతమ్మ. అలాగని తన కళ్ళు మూసుకుంటే పిల్లలు ఒప్పుకోకుండా పెద్ద రాగం అందుకుంటున్నారు. తలపట్టు కూర్చున్న భానుమతమ్మ గారిని చూసి జాలేసిన శ్రీలత, పోని మాయాబజార్ పెట్టనా పిన్నిగారు, తెలుగు సినిమా మీకు అర్థమవుతుంది కదా. వాళ్ళ కార్టూన్ ఛానల్ తీసేసి చిన్నప్పటినుంచి అలవాటైన మాయాబజార్ పెడితే పిల్లలు ఏమనరు గాని ఇంకేదైనా పెడితే ఇల్లు పీకి పందిరేస్తారు. ఈ స్కూళ్ళకి సెలవులు కాదు గాని వీళ్ల గోల భరించలేకపోతున్నాను. ఇంకా నయం, మీరు ఈ 10 రోజులు ఉంటారు గనక నాకు కాస్త విశ్రాంతి. అసలే పొద్దుట్నుంచి ఒకటే నీరసంగా ఉంది. కాస్త పిల్లల్ని చూసుకుంటారు కదూ అంటూ మాయాబజార్ సినిమా పెట్టి వెళ్ళిపోయి లోపలి గదిలో తలుపేసుకుని పడుకుంది. భానుమతమ్మకి మాయాబజార్ పేరు చూడగానే నవనాడులు కుంగిపోయాయి. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టు అదేంటో గాని ఈ మాయాబజార్ సినిమా పిల్లలందరికీ ఇష్టమే. అక్కడ తన మనవల పోరు భరించలేక ఓ 100 సార్లైనా చూసి ఉంటుంది. అందులో ప్రతి సంభాషణ తనకి కంఠతా వచ్చేసింది. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు తినగ తినగ తీపి కూడా వెగటైనట్టు అది ఎంత కళాఖండమైనా రాత్రి పగలు చివరికి కలలోనూ తన చెవుల్లో అవే సంభాషణలు. బామా రా, మాయాబజార్ మ్యూజిక్ మొదలైంది. పిల్లలు మరీ గడుగ్గాయలు. ఇందులో ఎవరు చొక్కాలు ఎందుకు వేసుకోలేదు?
వాళ్ళ చేతుల్లో గన్లు లేవెందుకు లాంటి ప్రశ్నలతో భానుమతమ్మ ప్రాణాలు తోడేశారు. తన మనవలే నయం, సినిమా పెట్టగానే నోరు వెళ్ళబెట్టి చూస్తూ నవ్వుకుంటారు. కాని వీళ్ళేమిటో బాబోయ్, పగలబడి కింద మీద పడి నవ్వుతూ, నవ్వొచ్చినప్పుడల్లా తన మీదకెక్కి కుప్పిగంతులు వేస్తూ, ఓరి నాయనోయ్ తను భరించలేదిక. మూటా ముల్లే సర్దుకుని ఊళ్ళో ఉన్న తన కొడుకింటికే వెళ్ళిపోవడం మేలు. అయినా తనది బుద్ధి లేకపోతే సరి, ఊళ్ళోనే కొడుకున్నా జిహ్వచాపల్యం కొద్దీ స్వార్థ బుద్ధితో ఈ శ్రీలతతో అడిగి అన్నీ చేయించుకుని లొట్టలేసుకుని తిందామనుకున్నాను గాని ఈ పిల్ల పిశాచాలున్నాయని తనకి గుర్తే లేదాయే. ఇంకొక్కరోజు ఇక్కడున్నా తన జవసత్వాలు లాగేసేలా ఉన్నారు. అత్తయ్య, ఇవాళ చెవులూరు వారి కేటరింగ్ నుంచి క్యారేజ్ తెప్పించాను. ఎంచక్కా నీకిష్టమైన బెండకాయ కూర, ముక్కల పులుసు అంటూ ఊరిస్తూ ఇంట్లోకి అడుగుపెట్టిన మేనల్లుణ్ణి చూసి గుండె జారిపోయింది భానుమతమ్మకి. మళ్ళీ బెండకాయ. ఇవాళ రాత్రికి సుబ్బుబావింటికి వెళ్దాం అనుకుంటున్నారా కిష్టుడు? ట్రాన్స్ఫర్ అయిందన్నావు కదా అత్త. బదిలీ ఆగిందని, ఇల్లు ఖాళీ చెయ్యటం లేదని సుబ్బు ఇందాకే ఫోన్ చేశాడురా. అయ్యో, నువ్వుంటే మా శ్రీలతకి పిల్లల నుంచి కాస్త విశ్రాంతి దొరుకుతుందనుకున్నానత్తా. పైగా పిల్ల మేకతో బుచ్చత్తయ్య ఫ్యామిలీ అంతా వస్తున్నారు. భోజనాలు సర్దడంలో నువ్వు ఓ చెయ్యి వేస్తావనుకున్నానే. క్యారేజీ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకత్తా. వీడు కాకపోతే ఇంకొకడు. అయినా వాళ్ళకి బిజినెస్ కావాలిగా. ఎవడైనా ఆ దిక్కుమాలిన జిగురు బెండకూరేగా. ఊళ్ళో బెండతోటలన్నీ నాశనమైపోను. మనసులోని శాపనార్థాలు పెడుతూ పళ్ళు నూరుకుని పైకి మాత్రం లేదు లేరా కిష్టుడు, ఊళ్ళోకి వచ్చి కొడుకు దగ్గరికి వెళ్ళకపోతే అంతా ఏమనుకుంటారు చెప్పు. నువ్వేమీ అనుకోకు. అంతా నా దురదృష్టం అత్తా. అంతగా వెళ్తానంటే పోనీలే, మా ఆటోవాడికే ఫోన్ చేస్తాను. నువ్వెక్కడ దింపమంటే అక్కడే దింపుతాడు. పద అన్నాడు కృష్ణమూర్తి. బామ్మ, నువ్వెళ్లకు. వెళ్తే నీతో మేము వస్తాం. నీ కాళ్ళు నావి కాదు నావి అంటూ కొట్టుకుంటూ వెంటబడేందుకు పేచీ పడుతున్న పిల్లల్ని చూసి హడలిపోయింది. కాలి నరాలు జివ్వుమని లాగుతున్నా పట్టించుకోకుండా వడివడిగా మెట్లు దిగడం మొదలెట్టింది భానుమతమ్మ. భానత్త ఇంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళిపోతోందబ్బా? కారణం మేడమెట్లా, చింటూబాబు చిట్టమ్మలా, లేక నా బెండ జిగురా? వెనకాల ఆవిడ సంచులు దింపుతున్న కృష్ణమూర్తి మెదడులో బేతాళ ప్రశ్న అయితే ఉద్భవించింది గాని ఎంతకీ సమాధానం మాత్రం దొరక్క బుర్రగొక్కున్నాడు. అతని స్థానంలో విక్రమార్క మహారాజు ఉంటే ఏం సమాధానం చెప్పేవాడో మరి. కథ సమాప్తం.